నా పేరు వీరన్న, జయారం, చిన్నటండ, తెజ్జటండ, చిన్నగూడూరు మండలం, మహబూబాబాద్ జిల్లా. సస్సెక్స్ సీడ్ అని ఈ సంవత్సరం నేను పెట్టాను. మొలకలు కూడా మంచిగా వచ్చినాయి. ఏర్లు కూడా 40 రోజుల ఏర్లే నేను మొక్కలు కూడా నాటేసిన. ఏర్లు కూడా కుచ్చులు బాగా వచ్చింది. పొడుగు కూడా బాగున్నాయి ఏర్లు. మొక్క పొలంలో నాటిన తర్వాత కూడా చాలా చెట్లు కూడా ఎక్కువ పట్టలే. వేసినట్టే బతికినాయి మంచి చెట్లు. మంచిగా దబ్బునే మళ్ళా లాస్ట్ కూడా పాట అయింది. కాపు కూడా మంచిగా దబ్బునే అందుకుంటుంది. బాగుంది కాపు. పొడుగ్గా ఎడపులు కూడా చెట్టు బాగా వచ్చింది. కాపు కూడా మంచిగా మరింత మంచిగా ఉంది. కాయ ఫస్ట్ ఏ సైజ్ వచ్చిందో లాస్ట్ వరకు అదే సైజు ఉంది. కాయ మంచిగా పొడుగున్నది. ఫస్ట్ ఎట్ట పొడుగు వచ్చిందో లాస్ట్ కూడా అదే పొడుగుగా ఉంది. పుట్టిగా అయితే రావట్లే. 3 స్టెప్పులు అయితే లేచింది. బాగుంది కాపు. కాయలు కూడా పూత కాత గిట్ట బాగా వస్తుంది. మంచిగా ఉంది కాపు. మంచిగా ఎర్రగా వచ్చింది. కాపు సైజు బాగానే ఉంది. ఇప్పటివరకు అయితే తాళ్ళు సరిగా మచ్చలు కూడా గిట్ట ఏం రావట్లే. ఎర్రగా ఉంది కాయలు. దీనికంటే దానికి బాగా ముడత వస్తుంది. నల్లి అటాక్ చేస్తే ఎమ్మటే బాగా పిసుకొస్తుంది. బాగా మూసుకొచ్చినట్టు బాగా మళ్ళీ నల్లగా అవుతుంది. వేరే రకాలు దీనికైతే ఎక్కువ రోగం అయితే రావట్లేదు సార్. అసలు రోగం అయితే లేదు. అది దీనికి చాలా తేడా ఉన్నది. ఇప్పుడు దీనికి చూసుకుంటే సార్, నేను మందు ఒకసారి 2 సార్లు స్ప్రే చేసిన, వాళ్ళు వారానికి 2-3 సార్లు చేసిన, వాళ్ళకు నాకు చాలా రిజల్ట్, నాదే రిజల్ట్ చూపిస్తాను కానీ వాళ్ళది ఏ రిజల్ట్ సరిగా చూపించట్లేదు. మొత్తం అన్ని పోయినాయి. నాది ఒక్కందే మినిమం 15 ఎకరాల బిట్లో నాది ఒక్కందే మంచిగా ఉన్నది. వేరే రకాలు అన్ని పోయినాయి. సస్సెక్స్ సీడ్ అని మధ్యలో నేను పెట్టిన. అన్ని నా చుట్టూ చాలా మంది 10-15 ఎకరాలు ఉంది. అలా అన్ని మొత్తం మూసుకొచ్చినాయి. ఎంతమంది నల్లి మందు స్ప్రే చేసినా కూడా కంట్రోల్ కావట్లేదు. ఏ విత్తనాలు దీనికి ఏ మందు స్ప్రే చేసినా బరాబర్ పనిచేస్తుంది. పర్వాలేదు. మంచిగా కాపు గిట్ట మంచిగా ఇప్పటి వరకు ఇగురు గిట్ట పూత కాత ఇప్పటి వరకు పర్వాలేదు. బాగా వచ్చింది. ఫస్ట్ నేను వేసాక కాన్సి ముడత గిడత ఎక్కువ రాలే. ఏరు తెగులు రాలే ఎక్కువ. చాలా మంది మిర్చి తోటలు చాలా మంది ఏరు కుళ్ళుడు చచ్చిపోతానని చాలా మంది మందు పోసాడు కూడా చేసేది. ఈవెన్ నేను ఈ విత్తనం పెట్టినా కానీ ఏ మందు ఇప్పటి వరకు పోయలే. ఏరు కుళ్ళుడు గిట్ట ఏం రాలే. ముడత అంత రావట్లే. నల్లి గిల్లి కూడా బాగానే తట్టుకుంటుంది. ఏ మందు స్ప్రే చేసినా మంచిగా నీట్గానే కనబడుతుంది. కంపల్సరీ బరాబర్ చాలా వరకు నా తోటకు చాలా మంది పక్కన రైతులకు చాలా మంది నాకు తేడా ఉన్నది. ఆరైపోయింది. నాకు బరాబర్ బాగుంది. ఆ సీడ్ పెట్టగానే బాగా వచ్చింది. బెల్ట్ ప్రాబ్లం కూడా ఏం లేదు సార్. సక్సెస్ ఆ సీడ్ 1 ఎకరం పెట్టాను. కంపల్సరీ ఈ సంవత్సరం 40 క్వింటాల అంచనా వేసుకున్నాను. 40 క్వింటాల చిల్లర అవుతుందని ఇప్పుడు వరకైతే 40 క్వింటాలు నమ్ముకుంది. ఇంకా ఎక్కువ అవుతుందని ఆశ. ఆల్రెడీ ఎక్కువ అవుతుందని నమ్మకం ఉన్నది. ఈ సంవత్సరం అదే సీడ్ మళ్ళీ పెడదామని మళ్ళీ బుక్ చేశాను. బాగుంది కాపు. 6+ నానో తెగులకు తట్టుకుంటుంది.